ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే బియ్యం పంపిణీ నిర్ణయించిన కేబినెట్. అక్రమాల నివారణ కోసమేనని స్పష్టీకరణ. $13,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి ఒప్పందాలకు ఆమోదముద్ర. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో విస్తుపోయే వాస్తవాలు. స్థానికంగా జనసందోహం ఉన్న చోటే పేలుళ్లకు సిరాజ్ పథక రచన. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు. జూన్ తొలి వారంలో విచారణకు పిలుపు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై 6 ఉన్నతాధికారులతో విచారణ కమిటీ. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీం. తెలంగాణలో స్కిల్ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం. జూన్ మొదటి వారంలో కొడంగల్, మంథని నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్. పాక్ గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రాకు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ ప్రశ్నల వర్షం. వేర్వేరు దేశాల్లో పర్యటనలపై అధికారుల ఆరా. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లోనే కేరళను తాకుతాయని వాతావరణ విభాగం అంచనా. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే బియ్యం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. అక్రమాలకు తావిస్తున్నందున ఇంటికే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న వాహనాలను రద్దు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. 13,000 కోట్ల విలువైన పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమైంది. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. సౌర విద్యుత్, పవన విద్యుత్, పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. శ్రీ సిటీలో డైకన్ ఏసీ తయారీ సంస్థ విస్తరణకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం భోగాపురం విమానాశ్రయం వద్ద 500 ఎకరాల కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. 20% మేర సీట్లు ఏపీ విద్యార్థులకు కేటాయించేలా రిజర్వేషన్ చేయనున్నట్లు తెలిపింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు వద్ద, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. 2,260 స్పెషల్ టీచర్స్ ఇన్స్ట్రక్టర్ల నియామకాన్ని రాటిఫై చేసింది. ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 22A నిషేధ జాబితాలోని ఆస్తుల బదిలీ, అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప, సత్యసాయి జిల్లాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపు చేసేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ఏపీ ఐఏసీకి 615 ఎకరాలు ఉచితంగా బదలాయించేందుకు పచ్చజెండా ఊపింది. రాజకీయ కక్షలతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ రేటును తగ్గించేందుకు ఏపీ మోటారు వాహనాల చట్ట సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. జూన్ 1వ తేదీ నుంచి చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ సరఫరా చేస్తామని మంత్రివర్గ భేటీ తర్వాత ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు రేషన్ బియ్యం ఇంటింటి పంపిణీకి ఉపయోగించిన 9,260 వాహనాలను ఉచితంగా ఆయా లబ్ధిదారులకు బదలాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచనున్నట్టు తెలిపారు. జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ల షాపుల ద్వారానే పీడీఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు
ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కోసం ఐబీఎం, టీసీఎస్లతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీకి ఉన్న ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని మరి ఐబీఎం, టీసీఎస్ మరియు ఎల్ఎన్టీలతో కుదుర్చుకున్న 3 అవగాహన ఒప్పందాలను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను దీని మూలంగా ఏంటంటే మన యువతకి మళ్ళీ ఒక కొత్త ఓపెనింగ్స్, ఏ విధంగా అయితే కొన్ని లక్షల మంది ఐటీ ద్వారా ఈ రాష్ట్రంలో వినియోగించుకోగలిగారు, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర యువకులకి గొప్ప అవకాశాలు ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాబోతున్నాయని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెవెన్యూ సమస్యలు త్వరగా పరిష్కారం కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్నింటిని పరిష్కరించారో ఇకపై 3 నెలలకోసారి తనకు నివేదించాలని ఆదేశించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం అంతర్గతంగా చర్చించారు. మద్యం కుంభకోణంపై ఎవరూ తొందరపడి మాట్లాడొద్దని సీఎం సూచించారు. విచారణ దశలో ఎవరు మాట్లాడినా అది ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రేషన్ స్థానంలో నగదు బదిలీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల పర్యవేక్షణకు 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. పొగాకు రైతులు నష్టపోకుండా అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించారు. విశాఖ డిప్యూటీ మేయర్, పలు చోట్ల చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక వాయిదా సరికాదని చంద్రబాబు అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఇలాంటివి జరగకుండా బాధ్యత తీసుకోవాలని కోరారు. విశాఖలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే యోగా డేను ఘనంగా రికార్డు సృష్టించేలా నిర్వహించాలని మంత్రులకు సూచించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అందుకునే లబ్ధిదారుల ఇళ్లకి మంత్రులు వెళ్లకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజనపై కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు మండలాలు ప్రత్యేక జిల్లా వంటి హామీల అమలుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. 23వ తేదీ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్న సీఎం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9:30కు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు తిరిగి అమరావతి చేరుకుంటారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో మంత్రి సమావేశమయ్యారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్స్కు చెందిన ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు లోకేష్ సూచించారు. షైనింగ్ స్టార్స్తో పాటు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరూ మీ స్పీడ్లో నేర్చుకోలేరు. కొంతమంది నాలాగా కూడా ఉంటారు, స్లో లెర్నర్స్. వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1, 2, 3, 4, 4, 5 అన్నట్టు యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు ఆనకట్ల నిర్మాణానికి సంబంధించి అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్లకు తాకీదులు ఇచ్చింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని కమిషన్ తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ ఘోష్ కమిషన్
కమిషన్ విచారణ జరుపుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కావాలని కమిషన్ పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సాయంత్రం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్ రావు కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. నోటీసులకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరిపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని ఎక్స్లో ధ్వజమెత్తారు. దురుద్దేశంతో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని కమిషన్లు ఏర్పాటు చేసినా కాలక్రమంలో అవి తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో జూన్ మొదటి వారంలో స్కిల్ సర్వే కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాన్ని నిరుద్యోగుల్లో పెంచి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మంథని నియోజకవర్గాల్లో ముందుగా స్కిల్ సర్వే చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. 38 కోర్సులను ప్రారంభోత్సవం చేసుకునే ఒక ప్రయత్నంలో రేపు మా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న టాస్క్ సెంటర్స్ కు సంబంధించి కూడా వీరితోనే ఒక MOU చేసి తప్పకుండా పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంచే ఒక ప్రయత్నం భాగం. వివిధ పరిశ్రమలో ఆ నైపుణ్యం ఉన్న ఆ స్టూడెంట్ కావాలని వ్యక్తులు చూస్తూ ఉన్న సందర్భంలో ఎక్కడో మధ్యలో గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ ను పూరించడానికి అక్కడ మనము రాష్ట్ర స్థాయిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఇంట్లో గానీ, ప్రతి వాడలో గానీ, ప్రతి గ్రామంలో ఈ స్కిల్ సర్వే పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున చేపట్టాలని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. పాకిస్తాన్కు రహస్యాలు చేరవేస్తున్న కేసులో అరెస్టు చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్లో ఆమె పర్యటనలపై ప్రశ్నిస్తున్నారు. 2018లో పాస్పోర్ట్ తీసుకున్న జ్యోతి అప్పటి నుంచి పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియాల్లో పర్యటించినట్లు గుర్తించారు. ఆ పర్యటనల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అయితే జ్యోతి విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె తన ఫోన్లోని కీలకమైన సమాచారాన్ని తొలగించినట్లు చెప్పిన పోలీసులు అందులో పాక్ అధికారులతో చేసిన చాట్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అటు ISI మాడ్యూల్ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ప్రభావం ఉన్న వారినే నియమించుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్లో అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ISI జ్యోతిని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ISI హ్యాండ్లర్స్తో ఆమె కోడ్ భాషలో మాట్లాడినట్లు సమాచారం. పాక్ సమాచారం అందించారనే ఆరోపణలపై అరెస్టు చేసిన మరో 12 మందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో అరెస్టైన సిరాజ్ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లు జరిపి ఎక్కువ మందిని చంపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు FIR కాపీలో పోలీసులు పేర్కొన్నారు. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ 2 సార్లు SI, 2 సార్లు గ్రూప్ 2 ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. SI కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్, వరంగల్కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్తో పరిచయమైంది. గతేడాది నవంబర్ 22న ముంబై వెళ్లి 10 మందిని సిరాజ్, సమీర్ కలిశారు. వారి ద్వారా పరిచయమైన సౌదీలో ఉంటున్న అబూ ముసబ్ సూచనతో IEDలు తయారీకి నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను ఆర్డర్ చేశాడు. జిహాద్లో అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్ నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో IEDలు పేల్చాలని సిరాజ్ను ముసబ్ ఆదేశించాడు. IED బాంబులు తయారు చేసిన తర్వాత డమ్మీ బ్లాస్టులు చేయాలని సూచించాడు. ముసబ్ సూచనతో విజయనగరంలో జనాలు ఎక్కువగా ఉండే 4 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏపీలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి లేఖ రాసినట్లు పవన్ తెలిపారు. విజయనగరానికి చెందిన ఓ యువకుడికి ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించడం, ఆ యువకుడు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించి అరెస్టు చేసిన వేళ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పవన్ సూచించారు. ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికిపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్ని జిల్లాల అధికారులను పవన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. జిల్లా స్థాయి వైసీపీ ప్రజా ప్రతినిధులతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన జగన్ రాష్ట్రంలో యథేచ్ఛగా కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతోందన్నారు. నాడు జగన్కు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి వాటిని పరిష్కరించినట్లు చెప్పిన జగన్ నేడు అటువంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఏర్పాటైన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని విమర్శించారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్న అధికారులు వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదని జగన్ హెచ్చరించారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి, మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్పి ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం 6 ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషారఫ్లతో ఈ కమిటీని నియమించినట్లు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు, తరువాత వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీకి మంత్రి సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన సిఫార్సులు చేయాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్లోని భవనాన్ని తహసీల్దార్, క్లూస్ టీం నిపుణులు పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి భవనంలోకి వెళ్లిన అధికారులు అణువణువు పరిశీలించి పంచనామా నిర్వహించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. భారీ అగ్ని ప్రమాదం కారణంగా భవనం బీటలు వారినట్లు గుర్తించిన అధికారులు దాని భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నిపుణులు భవనాన్ని పూర్తిగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆనందోత్సాహాల నడుమ రిసెప్షన్ జరగవలసిన పెళ్లి ఇంట్లో చావు డప్పులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటిన ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజల తండాకు చెందిన ఇస్లావత్ నరేష్కు 2 రోజుల కిందట కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన యువతితో పెళ్లి జరిగింది. ఈ సాయంత్రం నరేష్ దంపతుల రిసెప్షన్ జరగాల్సి ఉండగా ఇంట్లో నల్లా నీళ్లు పెట్టేందుకు నవవరుడు విద్యుత్ మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన నరేష్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదంతా చూసి స్పృహ తప్పిన నవవధువును ఆసుపత్రికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ఇటీవల పెంచిన ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10% తగ్గించినట్లు ప్రకటించింది. సవరించిన ఛార్జీలను ఈ నెల 24 నుంచి అమలు చేస్తామని మెట్రో రైలు యాజమాన్యం వెల్లడించింది. నిర్వహణా భారం పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందంటూ ఈ నెల 17 నుంచి కొత్త ఛార్జీలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అమల్లోకి తెచ్చింది. టికెట్ గరిష్ట ధరను ₹75 పెంచింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు పెంచిన ఛార్జీలను 10% తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
టీటీడీలో పనిచేస్తున్న 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా 5 లక్షలు అదనంగా ఇవ్వాలని తీర్మానించినట్టు టీటీడీ ఈవో శ్యామలారావు వెల్లడించారు. శ్రీవారి ఆలయ భద్రత దృష్ట్యా యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన ధర్మకర్తల మండలి రిటైర్డ్ ఐఏఎస్ ఐవి సుబ్బారావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ఈవో తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో నిత్య అన్నదానం చేయనున్నట్లు చెప్పారు. టీటీడీ అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపునకు రాష్ట్ర అటవీ శాఖకు 4 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2024 ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశారు. మొత్తం 143 మంది ఈ సర్వీస్కు అర్హత సాధించగా కనికానబ్ మొదటి ర్యాంకుతో మెరిశారు. మిర్యాలగూడవాసి చాడా నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకు సాధించారు. ఎడుగూరి ఐశ్వర్యారెడ్డి 13వ ర్యాంక్, చేరూరి అవినాష్ రెడ్డి 40వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. చింతకాయల లవకుమార్ 49వ ర్యాంక్, అట్ల తరుణ్ తేజ్కు 53, ఆలపాటి గోపినాథ్కు 55వ ర్యాంకులు దక్కాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై మరింత స్పష్టత కోసం చూస్తున్న మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ నష్టాలు ముగిశాయి. గత 2 సెషన్లలో 471 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 873 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 82,116 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్సీ సూచీ ఆరంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 82,250 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తరువాత హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ వంటి బ్లూచిప్ షేర్ల అమ్మకాలతో సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 81,151 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 81,186 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 261 పాయింట్లు క్షీణించి 24,684 వద్ద ముగిసింది. మరో 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రారంభానికి కేరళలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళకు తాకే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇప్పుడు అంతకంటే ముందే రానున్నట్లు అంచనాలు సవరించింది. 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు అతి త్వరగా కేరళను తాకనుండడం ఇదే తొలిసారి. 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణంగా ప్రతిసారి జూన్ 1 నాటికి కేరళను తాకే రుతుపవనాలు జూలై 8 వరకు దేశమంతా విస్తరిస్తాయి. ఈసారి సాధారణం కంటే ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ పేర్కొంది.